హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి పాయింట్. సో ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సైకాలజీ నుంచి మొదటి చాప్టర్ పెరుగుదల వికాసం నుంచి నిర్వచనాలు అనేవి కోడింగ్ ద్వారా ఎలా చదవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కోడ్ ఒకసారి వింటే చాలు మనకు గుర్తుండిపోద్ది. ఓకే, వీలైతే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కానీ లేకపోతే ఎక్కడ రాసుకోవడం చేయండి, మర్చిపోకుండా ఉంటారు. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ప్రాచీన వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే ఎలిజబెత్ తర్లాక్ని అంటారు. అలాగే ఆధునిక వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని జీన్ పియాజే అంటారు. అంటే ఇతను ప్రాచీనమైన వ్యక్తి, ఆధునికమైన వ్యక్తి జీన్ పియాజే. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ప్రాచీన కాలం అంటే మనము ప్రాచీనం అంటే నాగరికతలోకి వెళ్తాము. నాగరికత నుంచి నవీన కాలం వరకు ఉన్న ఏ కాలమైన మధ్యలో ఏ కాలమైనా సరే ప్రాచీన కాలంగా మనం పిలుస్తాం కదా. సో అయితే మీరు సోషల్లో మీకు 7th క్లాస్లో వస్తుంది చూడండి, నాగరికత అనేది వస్తుంది. సింధు నాగరికత అనే చాప్టర్ అయితే మీకు వస్తుంది కదా. సో అక్కడ ఏముంటుందంటే, సింధు నాగరికతలో మహిళలు ఏం చేస్తారంటే వాళ్ళు హారాన్ని ధరిస్తారనమాట. హారాన్ని నాగరికత నుంచి ధరించడం వాళ్ళకి తెలుసు అనమాట. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ప్రాచీన కాలంలో హారాన్ని ధరించేవారు. హర్లాక్ ఈవిడ లేడీ, ఈవిడ. సో లేడీ కనుక ఈజీగా గుర్తుంటుంది. ఓకే, అలాగే ఈవిడిది అమెరికా దేశం, ఈవిడిది గుర్తుపెట్టుకోండి. ఈ ఎలిజబెత్ తర్లాక్ అనే ఆవిడ ఒక లేడీ. సో ఆవిడకి ఏం తెలుసు? ప్రాచీన కాలం నుంచి హారాన్ని ధరించడం తెలుసు. ఓకే, ప్రాచీన వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరిని అంటారంటే ఎలిజబెత్ తర్లాక్. ఓకే, నెక్స్ట్ ఆధునిక వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరిని అంటారంటే జీన్ పియాజే. సో జీన్ పియాజే అంటే ఇప్పుడు ఆధునికం అంటే ఇప్పుడు కొత్త కాలం కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే జీన్స్ అనేవి ధరిస్తారు, జీన్స్ అనేవి ధరిస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఆధునిక కాలం కాబట్టి జీన్స్ని ఎక్కువగా ధరిస్తున్నారు. జీన్స్ అనగా జీన్ పియాజే. అలాగే పెరుగుదలకి వికాసానికి నిర్వచనాలు అనేవి చూద్దాం. ఇప్పుడు చూడండి, హర్లాక్ క్రో ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా సింపుల్గానే మీకు చెప్తాను. హర్లాక్ ఏం చెప్తారంటే పెరుగుదల పరిమాణాత్మక మార్పులు సూచిస్తుంది. అంటే పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పులు సూచిస్తుంది అని చెప్తుంది. అంతే, చాలా చిన్నదే కాబట్టి గుర్తుంటుంది. క్రో ఏం చెప్తారు ఇవిడంటే ఆకృతిపరమైన శారీరకపరమైన మార్పులను సూచించేదే పెరుగుదల అని చెప్తుంది. సో ఇక్కడ క్రో అనగా మీకు ఇక్కడ కోడ్ ఏంటంటే కాకి అని గుర్తుపెట్టుకోండి. క్రో అనగా కాకి అని గుర్తుపెట్టుకోండి. కాకి ఆకృతి ఎలా ఉంటుంది? హీనంగా ఉంటుంది. హీనంగా అంటే అందంగా లేకుండా ఉండడం అనమాట. సో హీనంగా ఉంటుంది ఆకృతి. సో కాకి యొక్క ఆకృతి ఎలా ఉందంటే హీనంగా ఉంది. సో కాకి అనగా ఎవరు? క్రో. ఆకృతి యొక్క హీనంగా ఉండేది ఎవరు అంటే కాకి అనగా క్రో. ఆకృతిపరమైన శారీరకపరమైన మార్పులను సూచించేది పెరుగుదల అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వికాసంకి వచ్చే నిర్వచనాలు చూద్దాం. వికాసం అంటే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించేదే వికాసం అని చెప్పింది ఎవరంటే హర్లాక్. సో మన ముందుగా ఏం చెప్పింది ఇవిడ? పెరుగుదలకి ఏమని చెప్తుంది ఇవిడ? పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పు అని చెప్తుంది. కేవలం పరిమాణాత్మక మార్పు అని చెప్తుంది. అది వికాసంకి వచ్చేసరికి గుణాత్మక మార్పు అని కూడా చెప్తుంది ఇవిడ. మరి ఏం లేదు ఇక్కడ, పరిమాణాత్మక దాని వెనక గుణాత్మక మార్పు అని తగిలించేసి సరిపోతుంది. సో గుణాత్మక మార్పు అని వస్తే అది హర్లాక్ చెప్పిన నిర్వచనం, అది కూడా వికాసంకు చెందినది. నెక్స్ట్ ఆకారాలను ప్రాకార్యాలను సమాఖ్యం చేసి విశదీకరించే చర్యనే వికాసం అని చెప్పింది అండర్సన్. సో ఇది ఫేమస్ అయిన నిర్వచనం ఇది. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఆకారాలను ప్రాకార్యాలను సమాఖ్యం చేసి విశదీకరించే చర్యనే వికాసం అండర్సన్. ఆకారాలు అండర్సన్. ఓకే, ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ ఆయన చెప్పిన డైలాగ్ అంటున్నాను. నెక్స్ట్ నిర్వచనం ఏంటంటే ఆయన చెప్పిందే, పెరుగుదల వికాసాల పరస్పరం అవిభాజ్యాలు అని చెప్పింది అండర్సన్ చెప్తాడు. అంటే ఆ రెండు అనేవి విడిదీరానివి అని చెప్తాడనమాట. ఓకే, పరస్పరమైన అవిభాజ్యాలు అంటే విభజించలేనివి. ఆ రెండు కూడా ఒకదానితో ఒకటి
ఉండేవి అనేసి చెప్తాయి అన్నమాట. అంటే ఒకటి లేకుండా ఒకటి ఉండవు. ఇది ఈజీగానే గుర్తుంటుంది. పరస్పర అవిభాజ్యాలు, పెరుగుదల, వికాసం, అండర్సన్. నెక్స్ట్, వ్యక్తి వికాసం అతడు పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్య ఫలితమే వికాసం అని చెప్పింది ఎరిక్సన్. పూర్తి పేరు వచ్చేసి ఎరిక్ ఎరిక్సన్. నేను షార్ట్ కట్లో రాశాను ఎరిక్సన్ అనేసి. చూడండి, ఈ సింపుల్గా మీకు చెప్పేస్తాను. వ్యక్తి వికాసం అతడు పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్య ఫలితమే వికాసం అని చెప్తాడు. వికాసం అని చెప్పడం జరుగుతుంది. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక వ్యక్తి పరిసరాలతో అనేది చర్య జరపాలి. చర్య జరపకపోతే ఏమవుతుందంటే ఎర్రి పుడుతుంది. ఎర్రి అంటే మనం దాదాపుగా పిచ్చి అనేసి అంటాం కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎర్రి పుడుతుంది. సో మళ్ళీ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి అతడు పరిసరాలతో పరస్పరం చర్య జరపకపోతే అతనికి ఎర్రి పుడుతుంది, అంటే పిచ్చి పడుతుంది అనే దాంట్లో మనం కోడింగ్ పెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. సో వ్యక్తి వికాసం అతడు పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్య ఫలితమే వికాసం అని చెప్పింది ఎరిక్సన్. చూడండి, వికాసం పెరుగుదల అనేది అవిభాజ్యాలు అని చెప్పింది అండర్సన్. అంటే రెండు విడిదీరానివి అని చెప్పింది అండర్సన్ చెప్పింది. సో ఇట్లా గుర్తుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కోడింగ్ క్లాసులు అనేవి నేను చాలా అప్లోడ్ చేస్తాను. నేను నేర్చుకున్నవి, కోచింగ్కి వెళ్ళి నేర్చుకున్నవి, నేను సొంతంగా నేర్చుకున్నవి మీకు అందరికీ అందిస్తాను. వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థి కానీ టెట్ అభ్యర్థి కానీ ఖచ్చితంగా ఇది వినియోగించుకోండి. అందరికీ ఉపయోగపడుతుంది. టీఎస్ కానీ అలాగే ఏపీ కానీ ఇద్దరికీ ఉపయోగపడుతుంది. దాదాపుగా సేమ్ సిలబస్ ఉంటుంది. అక్కడెక్కడ చిన్న చిన్న మార్పులు చేస్తారు కానీ ఖచ్చితంగా ఒకేలా ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.